దీనికి ఒక హిస్టరీ ఉంది. శాతవాహనులు వెళ్ళిన ప్రాంతం, బౌద్ధం విరాజిల్లిన ప్రాంతం. లండన్లో ఇప్పుడు కూడా అమరావతి మ్యూజియంలో ఉంది. ఒక గ్యాలరీ అమరావతి ఉంది. చెన్నైలో కూడా ఉంది. అమరావతి పైన గ్యాలరీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 2014 జూన్ 8న ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదే ఏడాది సెప్టెంబర్ 1న రాజధాని నిర్ణయం చేయడం, 2014 డిసెంబర్ మాస్టర్ ప్లాన్ సింగపూర్ సంస్థలతో MOU చేయడం. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయాలంటే నేను అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. IT కంపెనీస్ని తీసుకురావడానికి హైదరాబాద్ అమెరికాకి వెళ్ళి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రారంభించాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 2014 నేను మేజర్గా చెప్పింది, రాజధాని లేదు, అందరూ ఆవేదనతో ఉన్నారు. సింగపూర్కు మించిన రాజధాని కడతాం. సింగపూర్కి అంత మునుపు నాకు పరిచయం ఉంది, ఆ కంట్రీతో సంబంధాలు పెట్టుకొని చేస్తామని ఫస్ట్ టైం సింగపూర్కి పోయి ఆ గవర్నమెంట్ ప్రధానమంత్రికి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తే, మంత్రులకు విజ్ఞప్తి చేస్తే, టెండర్లు పిలిస్తే ఆలస్యం అవుతుందంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ముందుకు వచ్చి టెండర్లు పిలవకుండా మేము ఉచితంగా మాకుండే సమర్థత అంతా ఉపయోగించి, మా డిపార్ట్మెంట్లు ఉపయోగించి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారు. అలాంటిది డిసెంబర్ 30న 2014 ఏపీ CRDA తీసుకొచ్చాం. ల్యాండ్ లేదు, ఇక్కడ విలువైన ల్యాండ్. ఒక విధంగా ఇక్కడ అభివృద్ధి కూడా ఆగిపోవడానికి హైదరాబాద్ కంటే ఎక్కువ ల్యాండ్ ఇక్కడ వాల్యూ. తర్వాత హైదరాబాద్ అభివృద్ధి అయినాక ల్యాండ్ పెరిగింది. ఇక్కడ అంత మునుపు కూడా ల్యాండ్ వాల్యూ ఎక్కువ, ఎందుకంటే ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఇది. ఎప్పుడు కూడా నీరు కృష్ణా డెల్టా కింద వచ్చి ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ల్యాండ్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటిది ఒక పిలిపిస్తే దగ్గర 58 రోజుల్లో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి కూడా ఉంటే 54,000 ఎకరాలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అవన్నీ ఉన్నాయి. మొత్తం 54,000 ఎకరాలని మనం ఇచ్చేసాం. ప్రపంచంలో ఒక న్యూ కాన్సెప్ట్ ఇది, ల్యాండ్ పూలింగ్. అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం, ప్రోగ్రెస్లో రైతుల్ని భాగస్వాములు చేయడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. ఇదే కేస్ స్టడీ, చాలామంది స్టడీ చేశారు. ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, దీనివల్ల లాభం జరుగుతుందని ఒక నమ్మకం వచ్చింది వాళ్ళకు. మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకం వచ్చింది. దానికి కారణం హైదరాబాద్ అభివృద్ధి అప్పటికే చూశారు. అది చూసిన తర్వాత ఒక నమ్మకం వస్తే వాళ్ళతో నెగోషియేట్ చేసి, పుండె నారాయణ గారి ఆ రోజు నెగోషియేట్ చేసి జరూబు భూములు ఉండే వాళ్ళకందరికీ 1000 గజాలు రెసిడెన్షియల్, 450 కమర్షియల్. ఇంకొక పక్కన ఏదైతే నాన్ జరీబు రైతులకి 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. ఆ రోజు 50,000 రూపాయలతో యాన్యుటీ ప్రారంభించాం. ఈరోజు 95,000 రూపాయలు ఇస్తున్నాం జరీబుకు. ఇంకొక ల్యాండ్కి నాన్ జరీబుకి 30,000 చేశాం, ఇప్పుడు 57,000 అయింది. ఎవ్రీ ఇయర్ 5,000 పెంచుకుంటూ వెళ్ళాం. అప్పుడు 10,000కి ఇస్తా అన్నాం, ఇప్పుడు డిలే కూడా అయింది కాబట్టి 15 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. భూమి లేని పేదలందరికీ, రైతు కూలీలకు 5,000 రూపాయలు నెలకు ఇప్పుడిచ్చే పెన్షన్లు కాకుండా అదనంగా పింఛన్లు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లన్నీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇస్తున్నాం, వీళ్ళకి అదనంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం.